42% రిజర్వేషన్లు పెంపు విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయింది హస్తం పార్టీ. అందుకోసం హస్తిన వెళ్లి ఆఖరి పోరాటం చేయాలని నిర్ణయించింది. ఇవాళ ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది టీ కాంగ్రెస్. రైలులోనే పార్టీ క్యాడర్తో కలిసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు కూడా వెళ్తున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ముందుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కోసం పోరాట పందాన ఎంచుకుంది. ఇప్పటికే తెలంగాణలో కులగణన చేసి బీసీల లెక్కను తేల్చింది. మొత్తం జనాభాలో 56% ఉన్నట్లు లెక్క తేల్చింది. ఇందులో హిందూ బీసీలు 46.25% కాగా ముస్లిం బీసీలు 10.08% ఉన్నట్లు తేలింది. దీంతో బీసీలకు రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత గవర్నర్కు పంపి అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపించారు. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని డిసైడ్ అయింది. ఓవైపు రాజ్యాంగబద్ధంగా ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. బీసీల రిజర్వేషన్లు పెంచాలంటే కేంద్రం పరిధిలోని అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలతో గతంలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఢిల్లీ వేదికగా అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఇలా ఇప్పటి వరకు రకరకాల ప్రయత్నాలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఫైనల్గా మరో ప్రయత్నం చేయాలని నిర్ణయించింది. ఈసారి 3 రోజుల పాటు హస్తినలో ఉండి తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తోంది. ఈసారి హస్తిన యాత్రలో భాగంగా 3 రోజుల పాటు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో మకాం వేయాలని నిర్ణయించింది. మొదటి రోజు పార్లమెంట్లో ఎంపీల చేత వాయిదా తీర్మానంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. రెండో రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించింది. ఈ ధర్నా కోసం ప్రతి జిల్లా నుంచి 50 మందిని తీసుకెళ్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలులోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు కూడా కార్యకర్తలతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఆగస్టు 7న కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు కాంగ్రెస్ చేస్తున్న చివరి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాలి.